My dear friends and students, all of you welcome to Pathshala CMP YouTube channel. మనం ఈరోజు ఈ వీడియోలో 3వ తరగతి ఇంగ్లీష్ పాఠ్యపుస్తకంలోని 7వ పాఠం ద లేజీ గ్రాస్ హోపర్ అనే పాఠంలో మొదటి 2 పేరాలను పార్ట్ 1 లో భాగంగా నేర్చుకుందాం. మై డియర్ టీచర్స్, ఆ వీడియోని మీరు ఎక్కువ మంది లైక్ చేసినట్లయితే ఎక్కువ మందికి రీచ్ అయ్యి ఎక్కువ మందికి ఉపయోగపడినట్లు అవుతుంది. సో ప్లీజ్ లైక్ మై వీడియో. అలాగే మీ పాఠశాల విద్యార్థుల పేరెంట్స్ వాట్సాప్ గ్రూప్ లో కానీ ఈ వీడియోని షేర్ చేసినట్లయితే పిల్లలు చాలా చక్కగా నేర్చుకుని మీ దగ్గరకు వచ్చి చక్కగా చదవగలరని ఆశిస్తున్నాను. మనం లెసన్ లోకి వెళ్దాం. నేను మొదటగా చదువుతాను, మీరు జస్ట్ అబ్జర్వ్ చేయండి. ద లేజీ గ్రాస్ హోపర్. Once there was a grasshopper. He was not interested to do any work. He always liked to sing and dance. One day he met some ants. The ants were going in a line. "Come on, ants, let's sing and dance," he said to the ants. "Sorry, grasshopper, we are busy. We are gathering food for the coming rainy season," they said. The ants advised the grasshopper also to do the same. Thus, the grasshopper did not listen to the words of the ants. The ants continued to work, but the grasshopper laughed at them and said, "What? How silly it is! Food for rainy season. The rainy season is far away. Why should I gather food so early?" He continued to sing and dance. ఇప్పుడు నేను చదువుతాను, నా వెనక మీరు చెప్పడానికి ట్రై చేయండి. ద లేజీ గ్రాస్ హోపర్. Once there was a grasshopper. He was not interested to do any work. He always liked to sing and dance. One day he met some ants. The ants were going in a line. "Come on, ants, let's sing and dance," he said to the ants. "Sorry, grasshopper, we are busy. We are gathering food for the coming rainy season," they said. The ants advised the grasshopper also to do the same. The grasshopper did not listen to the words of the ants. The ants continued to work, but the grasshopper laughed at them and said, "What? How silly it is! Food for rainy season. The rainy season is far away. Why should I gather food so early?" He continued to sing and dance. ఇప్పుడు మనం ఇందులో డిఫికల్ట్ వర్డ్స్ అంటే కొత్త పదాలను అర్థం తెలుసుకుంటూ చదువుదాం.
వన్స్ దేర్ వాజ్ ఏ గ్రాస్ హోపర్. గ్రాస్ హోపర్ అంటే మిడత మాదిరితో ఉంది, మిడత అన్నమాట. సో ఇక్కడ బొమ్మలో ఉంది కదా అది. హీ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు డూ ఎనీ వర్క్. ఇంట్రెస్ట్ అంటే బాగా ఆసక్తి ఉండడం, నాట్ ఇంట్రెస్టెడ్ అంటే ఆసక్తి లేదు, ఏ పని చేయాలన్నా ఆసక్తి లేదంట ఆ గ్రాస్ హోపర్ కి. హీ ఆల్వేస్ లైక్ టు సింగ్ అండ్ డాన్స్. ఎప్పుడో పాడుతూ ఆడుతూ ఉండేది ఇష్టం అంట దానికి. వన్ డే హీ మెట్ సమ్ యాంట్స్. ఒకరోజు కొన్ని చీమలను కలిసింది. ద యాంట్స్ వేర్ గోయింగ్ ఇన్ ఏ లైన్. ఆ యాంట్స్ ఎట్లా వెళ్తున్నాయి, మామూలుగా మనం చూస్తాం చీమలు ఒకదాని వెనక ఒకటి వరుసగా వెళ్తాం, ఒక క్రమ పద్ధతిలో వెళ్తుంటుంది, ఆ విధంగా లైన్ లో వెళ్తున్నాయి. ఈ గ్రాస్ హోపర్ వెళ్లి వాటి దగ్గరికి వెళ్లి, కమాన్ యాంట్స్ లెట్స్ సింగ్ అండ్ డాన్స్ హీ సెడ్ టు ద యాంట్స్. రండి రండి ఆడదాం, రండి ఆడదాం, పాడుకుందాం రండి అని పిలిచింది. అవి దాన్ని ఆ మాటలకి, సారీ గ్రాస్ హోపర్ వీఆర్ బిజీ. సారీ మేము రాలేము, మేము చాలా బిజీ. బిజీ అంటే కొంచెం పనిలో ఉన్నాం అనేసి. బట్ వీఆర్ గ్యాదరింగ్ ఫుడ్ ఫర్ ద కమింగ్ రైనీ సీజన్. రాబోయే రైనీ సీజన్ కోసం మేము వర్షాకాలంలో ఫుడ్ దొరకదు కదా, దానికోసం మేము ఫుడ్ ని సేకరిస్తున్నాము, దాచిపెట్టుకుంటాము. గ్యాదరింగ్ అంటే సేకరించడం, ఆ ఫుడ్ నంతా సేకరించి దాచిపెట్టుకుంటాం మేము రాబోయే రైనీ సీజన్ కోసం అని చెప్పాయి. దే సెడ్. The ants advised the grasshopper also to do the same. సలహా ఇచ్చాయి, నువ్వు కూడా మా పని, మేము ఏ పని చేస్తున్నావో అదే సేమ్ వర్క్ నువ్వు కూడా చేసుకోవచ్చు కదా అని అడ్వైజ్డ్ అంటే సలహా ఇచ్చాయి యాంట్స్ గ్రాస్ హోపర్ కి. సో మంచోళ్ళు అయితే వింటారు, బట్ ఈ గ్రాస్ హోపర్ వినలా. దట్ గ్రాస్ హోపర్ డిడ్ నాట్ లిజన్. లిజన్ అంటే వినడం, డిడ్ నాట్ లిజన్ అంటే వినలేదు. టు ద వర్డ్స్ ఆఫ్ ద యాంట్స్. యాంట్స్ మాటలు వినలేదు. అంతేకాకుండా ద యాంట్స్ కంటిన్యూ టు వర్క్. యాంట్స్ కంటిన్యూ అంటే వాటి పని అవి కొనసాగించాయి, డిస్టర్బ్ కాకుండా వాటి పని అవి కొనసాగించుకుంటూ పోతున్నాయి. కంటిన్యూడ్ అంటే కొనసాగించడం. బట్ ద గ్రాస్ హోపర్ లాఫ్డ్ అట్ దెమ్ అండ్ సెడ్. గ్రాస్ హోపర్ ఆ చీమలను చూసి వాటిని చూసి నవ్వింది. లాఫ్డ్ అంటే నవ్వడం. ఆ చీమలు చూసి వాటి పనిని చూసి నవ్వుతా ఉందంట, హహహ అనేసి నవ్వుతూ ఏం చెప్పిందంటే, వాట్ హౌ సిల్లీ ఇట్ ఈస్. సిల్లీ అంటే ఎంత చెత్త పని ఇది, ఎంత చెత్త పని మీరు చేస్తానది. ఫుడ్ ఫర్ రైనీ సీజన్. ఎగతాళిగా రైనీ సీజన్ కి ఫుడ్ సంపాదిస్తున్నారా మీరా? ద రైనీ సీజన్ ఈజ్ ఫార్ అవే. ఫార్ అవే అంటే చాలా దూరంలో ఉంది. రైనీ సీజన్ ఇంకా చాలా చాలా రోజులు ఉండాది. దీనికోసం ఇప్పుడు మీరు ఫుడ్ సంపాదిస్తున్నారా? వై షుడ్ ఐ గ్యాదర్ ఫుడ్ సో ఎర్లీ. ఎర్లీ అంటే తొందరగా. రైనీ సీజన్ ఫార్ అవే అంటే చాలా దూరంలో ఉంది కాబట్టి నేనెందుకు ఫుడ్ ఇంత తొందరగా సంపాదించి పెట్టుకోవాలి, గ్యాదర్ చేసుకోవాలి అనేసి అనింది. హీ కంటిన్యూ టు సింగ్ అండ్ డాన్స్. అట్లనేసే ఇది కొనసాగించింది. ఏం కొనసాగించింది? పాడుకోవడం, ఆడుకోవడం కొనసాగించింది. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మై డియర్ ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.